ఉండొచ్చా సార్ మేము కూడా? ఒక్క నిమిషం నేను తీసాను. తాపుదామా సార్? నమస్కారం సార్. నమస్కారం సార్. మాది సిరివల్ల. నా పేరు బీవి. మా అబ్బాయి పేరు మహమ్మద్ రిజ్వాను. మా బాబుకి బీటెక్ చదువుతున్నాడు లాస్ట్ ఇయర్. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి సార్. జూన్ నుంచి డయాలిసిస్ చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్కి వెళ్ళి మేము హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడాము. అక్కడ కిడ్నీ మార్చుకోవాలని మా బాబుకి. అక్కడికి వెళ్ళి మాట్లాడితే సార్ అన్నారు 20 లక్షల వరకు వస్తుందని చెప్పినారు. డబ్బు లేక లేట్ చేస్తున్నాం మేము. రోజు రోజు బాబుకు చాలా కష్టంగా అయిపోతుంది. ప్రతిరోజు శ్వాస తీసుకోనికి ఇబ్బంది అయిపోతుంది నైటు. అందుకని మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ కానీ, అఖిల ప్రియ గారు కానీ వాళ్ళతో కలిసి మేము ఇప్పుడు మాట్లాడేది వాళ్ళ వరకు పోతే వాళ్ళ ద్వారా మాకు సాయం ఏదైనా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మా కాడ డబ్బులు లేకనే ఇంత లేట్ చేస్తున్నాం సార్. డబ్బులు ఉంటే ఇంతసేపు ఉండేవాళ్ళం కాదు అసలు. డబ్బులు లేకనే మేము లేట్ అయిపోతుంది. చేపిస్తున్నాం సార్. వారంలో 2 సార్లు చేపిస్తున్నాం. అయినా చాలా కష్టంగా ఉంది బాబుకి. అందుకని మేము కిడ్నీ ఇచ్చినందుకు మాకు సంతోషమే. ఎందుకంటే మా బాబు భవిష్యత్తు ఉంది, చిన్న బాబు. అందుకని మేము తొందరగా చేయాలని కోరుకుంటున్నాం సార్. నేనే ఇస్తున్నాను సార్. మా బాబుకి మేమే ఇవ్వాలని. ఇద్దరిది సేమ్ ఉంది గ్రూపు. అందుకని మేమే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎంత తొందరగా చేస్తే గంట లేట్ అయిపోతుంది బాబుకి. ఎంత తొందరగా చేస్తే అంత బాగా అవుతుంది తొందరగా అని మేము ఇది చేస్తున్నాం సార్. సార్ నా పేరు వచ్చేసి కాసిం సార్. నేను శాంతన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీని. ఇప్పుడు రిజ్వాన్ 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి. ప్లస్ డయాలసిస్ యూరాలజీ ప్రాబ్లం కూడా ఉంది. దీనికి 3 ఆపరేషన్లు అవసరం అన్నారు. దీనికి అరౌండ్ 20 lakhs ఖర్చు అవుతా అన్నారు. ఈ ఒక కిడ్నీ వాళ్ళ మదర్ ఇస్తా అన్నారు. కానీ వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ ఉంది. అందుకోసం ఎవరైనా పెద్ద దాతలు వచ్చి ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుకుంటున్నాము. రిజ్వాన్ చదువులో కూడా ముందు ఉండేవాడు. ప్రతి సెమిస్టర్ పాస్ అవుతున్నాడు. ముందు ఉండేవాడు. స్టూడెంట్స్ కూడా కలవడిగా ఉండేవాడు. ఎందుకంటే అబ్బాయికి ఒకటేసారి 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు దాని గురించి వాళ్ళకి చెక్ చేపిస్తే కర్నూలులో ఇట్లా తిరిగినారు, గవర్నమెంట్ హాస్పిటల్లో తిరిగినారు. సో డయాలసిస్ చేయాలన్నారు. తర్వాత మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లోకి, స్టార్ హాస్పిటల్లోకి వెళ్తే ఇట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఒక కిడ్నీ మళ్ళీ యూరాలజీ కూడా ప్రాబ్లం ఉంది. ఆ నాడి అనేది యూరాలజీలో కూడా ప్రాబ్లం ఉంది. సో అది చేంజ్ చేయాలంటే అబౌట్ మనకు 20 lakhs వరకు ఖర్చు వస్తుంది. ఆ 20 lakhs ఖర్చు అంటే వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీలో ఇట్లా ఒకటేసారి సడన్గా జరగడం వాళ్ళకు షాక్ తిన్నట్టు అయిందనమాట ఫ్యామిలీకి. వాళ్ళ డాడీ వచ్చేసి, అబ్బాయి రిజ్వాన్ వాళ్ళ డాడీ వచ్చేసి ఆటో డ్రైవరు. డైలీ చేస్తే కానీ ఇంట్లో గడవదు, అట్లాంటి ఫ్యామిలీ అనమాట. సో వీళ్ళకు సడన్గా ఇట్లా తెలిసేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో కాలేజ్ తరపున కాలేజ్ మేనేజ్మెంట్ కానీ, ప్రిన్సిపాల్ కానీ, స్టూడెంట్స్ కానీ, వాళ్ళ తోటి ఫ్రెండ్స్ కానీ మనమందరం కలిసి మన వంతు ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి. ఫ్రెండ్, క్లాస్మేట్. మేము చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి మేము బీటెక్ చదువుతున్నాము. బీటెక్లో 4 years ఉంటాయి. 4 yearsలో 3 years మేము బాగా కలివిడిగా అంతా సంతోషంగా మాతో తిరిగేవాడు. కానీ 4th yearకి వచ్చిన తర్వాత అనుకోకుండా తనకు కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది. దానివల్ల 2 kidneys ఫెయిల్ అయిపోయాయి. ఫెయిల్ అయిన తర్వాత
డయాలసిస్ చేయాలన్నాడు కొన్ని రోజులు, డయాలసిస్ కూడా చేశాడు. కానీ రీసెంట్గా 4 months నుంచి డయాలసిస్ చేసి తర్వాత ప్రజెంట్ ఇప్పుడు లంగ్స్లో హ్యూమిడిటీ పెరుగుతుంది. దానివల్ల తను బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టమవుతుంది. నైట్ టైమ్స్ అయితే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. తనకు ఆక్సిజన్ పెడితే కానీ తను నార్మల్ సిచ్యువేషన్కి రావట్లేదు. సో మేము డొనేషన్స్ అన్నీ మా కాలేజ్ నుంచి, మా ఫ్యాకల్టీస్ నుంచి, మా కాలేజ్ యాజమాన్యం నుంచి కూడా మేము సపోర్ట్ తీసుకొని మా నుంచి వచ్చే మా డొనేషన్స్ మాత్రం చిన్న బల్క్ అమౌంట్ మాత్రమే అవుతుంది. సో ఇది గవర్నమెంట్ స్థాయికి వెళ్తే కొంచెం మాకు భరోసాగా ఉంటుంది. మా ఫ్రెండ్ బతుకుతాడన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాము. సో ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. సో మా ఫ్రెండ్ తొందరగా రియాక్ట్ అయ్యి మీరు మాకు ఆర్థిక సాయం చేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా మా ఫ్రెండ్ని మాత్రం మళ్ళీ యథావిధిగా చూడాలనుకుంటున్నాము. మాతో పాటు తిరగాలనుకుంటున్నాము. మేము ఇంకా యూత్ కాబట్టి మేము మా వంతు మా ప్రయత్నము మా ఫ్రెండ్స్ నుంచి, మా రిలేటివ్స్ నుంచి, మా సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి అమౌంట్ అయితే కలెక్ట్ చేసాం. కానీ చాలా తక్కువ మాత్రం అమౌంట్ వస్తుంది. మన గవర్నమెంట్ కొంచెం సహకరిస్తే మా ఫ్రెండ్ని బతికించుకోగలుగుతాం. ప్లీజ్ మా ఫ్రెండ్కి గవర్నమెంట్ నుంచి సహాయం కోరాలని కోరుకుంటున్నాను. వీళ్ళది సిరివెల్ల సార్. ఈ బాబు బాగా చదువుకుంటారు. మా పిల్లలతో పాటు ఈ అబ్బాయి చదువుకునేది. మంచి స్టూడెంట్స్ బాబు. వాళ్ళ అమ్మ కిడ్నీ ఇస్తున్నారు కానీ 20 లక్షలు స్టార్ హాస్పిటల్ 20 లక్షలు అడిగారంట. మేము ఒకటే అడుగుతున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, భూమా అఖిలప్రియ గారు అందరు కలిసి సాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. వీళ్ళది ఆర్థికంగా చాలా పరిస్థితి బాగాలేదు సార్. వీళ్ళకి బాబు మంచి స్టూడెంట్స్ సార్. ఆ అబ్బాయికి శ్వాస ఆడటము, న్యూరాలజీ ప్రాబ్లం ఉంది, 2 కిడ్నీలు పాడైపోయినాయి. వాళ్ళ మదర్ ఇస్తానంటున్నారు కానీ 20 లక్షల దాకా ఖర్చు అవుతాయని చెప్పారు. బాబు రోజు రోజుకి గండంగా ఉంది. వాళ్ళ మదరు అందరూ గవర్నమెంట్ అంతా కలిసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. కాలేజ్ తరఫున కూడా అందరూ చాలా సాయం చేస్తున్నారు. మా పిల్లలు, శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు అందరూ వాళ్ళ సాయశక్తుల వరకు పోరాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, భూమా అఖిలప్రియ గారు అందరు కలిసి బాబుని బతికించాలని కోరుకుంటున్నాను సార్.